ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? పెళ్లికి టైం అవుతుంది, రెడీ అవ్వండి. మద్రాసు నుంచి వచ్చిన మొదలయాన్ని హత్య చేసింది వీడే అని అనుమానం. మొదలయారికి సోమన్ రాజుకి ఏయో గొడవలు ఉన్నాయి. ఇవాళ ఈ శవం సీనుగారి ఇంటి పక్కన దొరికింది. శివునికి సోమలింగరాజు కూడా ఏదో గొడవ ఉంది. అంటే ఈ హంతకుడికి సోమలింగరాజుకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకొచ్చిన సీనుగాడిని పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుంది. ఇంకో గంటలో జరగబోయే సోమలింగరాజు కూతురు పెళ్లికి వాడు తప్పకుండా వస్తాడు. అక్కడ మనం వెయిట్ చేస్తే వాడిని పట్టుకోవచ్చు. చక్కగా ఉన్నావు. కమా బయలుదేరు. నా మనోరాలు పెళ్లి ఆపాలి, ఏదో ఒకటి చేయాలి. ఎలా? ఇక్కడి నుంచి బయటపడాలి ముందు. ఎలా 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 హలో, సోమలింగరాజు గారా? అవును. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కళ్యాణ మండపానికా? అవునండి. పదండి, నేను వస్తున్నా. మంచిది మంచిది. మీరెవరండి? నేను సీనుని. వాడు వచ్చేసాడు. వాడిది మామూలు ఫేస్ కాదు. ఒకసారి వాడి ఫేస్ చూసిందంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది వాడిని చూడకుండా మేనేజ్ చేయి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. వీడే నా కొడుకు, పేరు మకర్రానా. ఈవిడ వాళ్ళ అమ్మ నా పెళ్ళం నకర్రానా. నాకు అర్జెంట్ గా కారు కావాలి. ఎందుకు జీ? బాత్రూమ్కి వెళ్తాను. కారులోనా? కారు ఇస్తే బయట ఏం అక్కర్లేదు. కళ్యాణ మండపంలో బోల్డ్ టాయిలెట్లు ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళు. నొకరానా మొకరానా గారికి టాయిలెట్ చూపించు, పని చూసుకుంటాడు ఫ్రీగా. आओ बेटा आओ, చల్ చల్. రావయ్యారా రెండు బావగారు. నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏమిటంత ఆలస్యమైంది? లేదు బాబు గారు, కరెక్ట్ టైంకి వచ్చాం. ఆహా. నమస్కారం. ఏంటి అబ్బాయి రెడీ అవుతున్నాడా? ఇప్పుడే మెడిటేషన్ చేసుకుంటానని రూమ్ లోకి వెళ్ళాడు. ఓహో. మీరు రండి. రై పెళ్లి వారు వచ్చారు, అబ్బాయిని రెడీ చేయండి. రే నర్సింగ్ సార్, వాడు ఇటు వస్తున్నాడు. లోపలికి రాకుండా బయట నరికేయండి. గట్లనే సార్. గురువుగారు వచ్చేసారు. గురువుగారు, ఆడపెళ్లి వారు తొందర పెడుతున్నారు. పెళ్లి అర్జెంట్ గా జరిపించాలట. పెళ్ళి? ఏ పెళ్లి? ఎవరి పెళ్లి? నేనెందుకు జరిపించాలి? గురువు గారు, ఈ పెళ్లికి మీరు పురోహితులు. మనం భోజనాల కదుట వచ్చింది. గురువు గారు, మీకు మతి మరిపు ఎక్కువైపోయింది. ఈ పెళ్లికి మీరు దక్షిణ కూడా తీసుకున్నారు, మర్చిపోయారా? నాకు మతి మరిపు అన్న విషయం వీళ్ళందరికీ తెలియాలా? నమస్కారం. పెద్ద పంతులు వాడు. పెళ్లి కూతురు తండ్రి కాదు, గట్టి మేళం వాడు. శాలం నుంచి వచ్చాడు. గట్టి మేళం ఎప్పుడో నాకు కరెక్ట్ గా చెప్పాలి. గట్టి మేళం ఎప్పుడో నీకు కరెక్ట్ గా చెప్పడానికి ఆలు లేదు చూలు లేదు. అపోలో హాస్పిటల్ బిల్ ఎంత అని అడిగాడంట. నీలాంటి చచ్చు విధవా. అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. నువ్వు అక్కడ కూర్చొని చావు, అవసరమైతే నిన్ను పిలుస్తాను, అప్పుడు వాయిద్దు గాని. వెళ్ళు. గురుగారు, పెళ్లి ఇక్కడ జరపాలి, ఇక్కడ జరపాలి. బాగున్నారా? బాగున్నా. వచ్చేసావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఏంటి, ఇంకా నీకు మర్యాద మిగిలింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఎడం చేత్తో ఫోన్ పట్టుకొని కుడి చేతి జేబులో పెట్టుకున్నావు. అరే, ఇప్పుడు ఫోను హ్యాండ్ రెండు మార్చావే. రేయ్, నిన్ను చంపేస్తాను రా. మరీ అలా అరవకండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హలో హలో. రై, ఎక్కడున్నావురా? అమ్మా, అంత ఈజీగా చెప్పేస్తారా? నాకు కాబోయే పెళ్ళాన్ని దగ్గరుండి అడిగేచ్చు. జయంతి, ఇక్కడికి మగవాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు తప్ప ఎవరూ రాలేదండి. ఇట్రా. ఆ సీనుగాడు ఇదే కళ్యాణ మండపంలో తిరుగుతున్నాడు. వాడు 5 నిమిషాలకోసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ. అమ్మాయి జాగ్రత్త. కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఓకే? ఓకే. నమస్తే సార్. నమస్తే. మా పిల్లగాని పెళ్లి. మొదలు నాస్తా చేసి పోత 4 అక్షంతలు వేయాలి. సార్ కింద మీద అరే నీళ్ళు ఇస్తారా? ఇదేమిటయ్యా, నా కొడుకు పుట్టో బదులు నీ కొడుకు పుట్టో ఉంది. చెప్పినా కదా పెళ్లి నా కొడుకుదని. మరి నా కొడుకుతో? సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ పెళ్లి కొడుకు క్యాన్సిల్. ఏంటయ్యా, జైపూర్ నుంచి ఫ్రీగా వచ్చాను కదా అని ఫ్రీగా జోకులు వేస్తున్నారా? ఈ చీటింగ్ ఏంటో తెలుస్తాను. బావగారు, ఏమైనా మర్యాదగా ఉందా? జైపూర్ నుంచి పిలిపించి ఇంత ఫ్రీగా మోసం చేస్తారా? ఏమైందండి? ఏమవటం ఏంటండి? నీ కూతురుతో నా కొడుకు పెళ్ళన్నావు, మధ్యలో ఆ నా కొడుకు ఎవడో వచ్చి నా కొడుకుతో పెళ్ళని ఈ శుభలాక్ చేతిలో పెట్టాడు. ఈ శుభలేఖ ఎవరు వచ్చారు? అదిగో ఆడు. ఏడి? అవును, ఏడి అక్కడే ఉండాలి. 100. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ పెళ్లి కూడా కనపడలేదు సార్. పంతులు గారు, ఏంటి లేటు? 1 సెకండ్ సార్.
కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు కనపడలేదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నాను. కనపడలేదు ఎవడన్నారయ్యా? అది ఇక్కడే ఉన్నాడు. నువ్వు ముందెళ్ళి పీటల మీద ఫ్రీగా కూర్చో. నేనెందుకు కూర్చోవాలి? పెళ్లి నాకా? ఆ ముఖ్యం ఎవడన్నారయ్యా? మరి నేనెందుకు కూర్చోవాలండి పెళ్లి పీటల మీద? అబ్బా పెళ్లి పీటల మీద అంటే ఆటి మీద కదా, ఆటి ముందు పీటల మీద. సరే అలాగే. ఓకే ఓకే త్వరగా కానివ్వండి, పెళ్లి తొందరగా అయిపోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా నేను ఒక్కడే పెళ్లి చేసుకుని చావునా? సార్ గట్టి మేళం ఎప్పుడు వాయించాలి? అబ్బా ఈ వైపు అవని నీ వైపు సంగతి చూస్తాను. వెళ్ళు అవతల కూర్చో. పప్పాజీ పెళ్లి కూతురా? పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కొడుకు. ఏమయ్యా ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు నాకేం చేసావు? బాత్రూమ్ కి వెళ్ళి అంటే ఏంటి? అంటే వాడు మెడిటేషన్ కోసం వెళ్ళాడు బాత్రూమ్ లోనా? ఎందుకంటే బయట అయితే ఈ వాయిద్యాలు డిస్టర్బెన్స్ ఎక్కువ కదా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని మెడిటేట్. ఏంటో బావగారు, మా వాడికి ఎక్కడ పడితే అక్కడ గంటల కొద్ది మెడిటేషన్. ఏంటండి ఏమైంది? వచ్చేసింది. ఆవిడ పెళ్లి కూతురు కదయ్యా, పెళ్లి కూతురు తల్లి. అదే అన్నయ్య గారు, పెళ్లి కూతురు తల్లి పోలిక కదా, అందుకే మా వాడు కన్ఫ్యూజన్ అయ్యాడు. పంతులు గారు మీరు కానివ్వండి. గట్టి మేళం ఎప్పుడు? ఇందుకే కదా నీ పెళ్లి 11 సార్లు పీటల దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి కూతురికి దాని తల్లికి నీకు తేడా తెలియట్లేదంటారా? నీ తల్లి అది కాదు పప్పాజీ, కడుపులో కన్ఫ్యూషన్ గా ఉంది, నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లి కూతురు తల్లి మీద కాదు, మళ్ళీ బాత్రూమ్ ఇన్నేళ్లకి శుభమాని ఫ్రీగా శుభకార్యం జరుగుతుంటే పెళ్లిలో ఈ పెంట పనుల ఎలుగుచ్చా ఫ్రీగా. బాత్రూమ్ లోనా? కాదు, పీటల మీద. అందరి ముందు బాగాదేమో. మకరానా నే కూర్చోమన్నది కాదురా, పీటల మీద పెళ్లి కొడుకులా ప్రశాంతంగా కూర్చోమని. ఈ పెళ్లిలోగా నేను చచ్చేలా. పెళ్లి కొడుకు వస్తున్నాడా? శుక్లాం భరతన విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఒరే నాయనా చేయగడుకో. ఇందాకే బాత్రూమ్ లో కడుక్కున్నా, కావాలని చూడండి. దరిద్రుడా మళ్ళీ కడుకుంటాం. చేపెట్టు. కేశవాయ స్వాహ, రామాయ స్వాహ, నారాయణాయ స్వాహ. ఆ పట్టు చేపెట్టు. నోట్లో వేసుకో, ముక్కు పట్టుకో. ఏమిట్రా ఏమిట్రా? అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. దరిద్రుడా, నీకు వీక్నెస్ ఉందన్న సంగతి తెలిస్తే బాత్రూమ్ లోనే పెళ్లి చెప్పించేవాడు కదరా. టైం అయినా కలిసి వచ్చేది. వెళ్ళు సారు గట్టి మేళం. ఓ పని చేయరా, నువ్వు చూడండి. నువ్వు వీడితో పాటు బాత్రూమ్కి వెళ్ళి పక్కనే కూర్చొని గట్టి మేళం వాయించు. అప్పుడే నీంగ వాంగ వెళ్ళు. చిచి అదేం బాగుంటుందండి, సంగీతబద్ధంగా. ఇదిగో పంతులు గారు, మా అబ్బాయి రెడీ అండి. ఏమండి బాత్రూమ్కి వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తున్నారు? ఇదేమన్నా సినిమా అనుకున్నారా? కూర్చోండి, కూర్చోండి. అమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురామ్మా. అలాగే. సారీ 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 సారీ. ఏంటి అంతలా వెతుకుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అటు కాదు ఇటు, ఈ రైట్ సైడ్. ఆ రైట్ కాదు, ఈ రైట్. రే నువ్వు ఎక్కడున్నావురా? నీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. మరి నాకెందుకు కనిపించు? అది నాకెలా తెలుస్తుంది? నీకే తెలియాలి. యూ బ్లడీ రైట్. సార్ నమస్తే సార్. ఏంట్రా ఇది? నీకు బీపీ ఉందని డిసిప్లిన్ ఇవ్వన్నాడు. ఎవరంత మంచివాడు? సీను. నువ్వెంత మతుకున్నా నీ బిడ్డ మెల్ల తలగట్టే సీనుగాడే. ఇది సత్యం. నన్నే పట్టుకోలే, సీనుగానే పట్టుకుంటావు. చతుర్భుజం ప్రసన్నవదనం. పేరు చెప్పండి. దేవరాజర్స్. మీ పేరు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. ఓహో వాడి పేరా? సోఫియా, సుందర, మాఫియా, మకరానా. ఏది మళ్ళీ చెప్పండి. బోనాల శ్రీనివాస్. మీ పేర్లు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పేది వాళ్ళ అబ్బాయి పేరు. నేను చెప్తున్నాను కదా, పెళ్లి కొడుకు మా అబ్బాయే. ఆయన పిల్లగాని పేరు చెప్పిన మండపంలో మర్డర్లు టెర్రరిస్ట్ టైప్ లో బెదిరింపులు కూడానా? ఆ ఉభయ తారకంగా పని చేద్దామండి. బొమ్మ బొరుస వేద్దాం. ఎవడు గెలిస్తే వాడి కొడుకే పెళ్లి కొడుకు. నా బతుకుతో బొమ్మ బరుసు ఆడుకుంటారా? అబ్బే మీ అయ్య గెలిస్తే పిల్ల మెల్ల నువ్వే తాళి కడతావురా. మా అయ్య గెలుస్తాడు, నాకు నమ్మకం లేదు. తప్పకుండా గెలుస్తాం. జయం మనది. అప్పాజీ ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు గెలిస్తే అమ్మాయి మెళ్ళలో తాళి కడతా, గెలవకపోతే వాళ్ళ అమ్మ మెళ్ళలో కడతా. నీ ఇష్టం బాబు, నీ ముచ్చట కాదన్నావా? అలాగే కానీ. మరైతే పోటీ చెప్పండి. బొరుసు. వారు బొరుసా? అయితే మాది బొమ్మ. కరెక్ట్. బొమ్మ వాళ్ళమ్మో తేలిపోవాలి. ఏం చెప్తాను? మీరెవరు సార్? మీరు పోటీకి వచ్చారా? కాయిన్కి 2 వైపులే ఉంటుందండి, 3వ వైపు ఉండదు. నమస్కారం.
అమ్మాయిని తీసుకురండి. కమాన్, నువ్వు అమ్మాయి మెళ్ళ తాళి కట్టు. తాళి కట్టు. ఆడు తాళి కట్టిండా అంటే చేతులు ఇరుగుతాయి. రే రేయ్, మర్యాదగా అందరూ బయటికి నడవండి. Move. Move అది. నడవండి. రేయ్, నువ్వెక్కడికి? కూర్చో, పెళ్లి జరిపించు. అలాగే దరిద్ర వెళ్ళరా. వాడు గట్టి మేళం ఎప్పుడు వాయించాలి. ఇప్పుడు రాడు కదే నేను నీకు ఏ ఉపకారం చేశాను రా ఇలా హింసిస్తున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకుని ఆయన చొల్లంగా ఆ అమ్మాయి వీడి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నువ్వు గట్టి మేళం వాయించు. ఏం పెట్టినప్పుడు? జీలకర్ర బెల్లం. వెళ్ళు వెళ్ళు, తగలడక్కడ. మనవరాలు పెళ్లి తీసుకెళ్ళవయ్యా. అచ్చా ఏ తు పీछे जा आओ बैठिए बाबा. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అరే చెప్తున్నా కదరా బాయ్, ఇక్కడనే ఉన్నాడు. ఏంటి అడరా? ఇక్కడనే ఉన్నాడు. అరే చెప్తావా గుంజి ఒక టక్కర్ కొట్టాలా? కొడతావా? ఆ? కొట్టు. చెప్పు చెప్పాను బాయ్, ఇప్పుడు చెప్తాడు. సీను అనుకో చెవుడు గట్టిగా చెప్పు. నాయనా ఇది పట్టుకో. పట్టుకున్నా. ఆ, ఏంటిది? అమ్మాయి మీరు తీసుకో. బెల్ల చేతిలో చూస్తావేంటో దరిద్ర. గట్టి మేళం వాయించాలి, గట్టి మేళం. మీరు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు గట్టి మేళం వాయించాలి. నాయనా, ఈ వస్త్రాన్ని తొలగించండి. అమ్మా జీలకర్ర బెల్లం అమ్మని శిరస్సు మీద పెట్టమ్మా. అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు. ఆగమ్మా. జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోయినట్టే. తాళి అనేది తతంగం మాత్రమే. నీ చెప్పేది విను. ఆ తర్వాత కూడా నీకు చేసుకోవాలనిపిస్తే నీ ఇష్టం చేసుకో. గారు ఏంటి మీరు చేస్తున్నది? పో. మీ నాన్న నీ మనసు పాడు చేశాడు. నమస్కారం సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆ సీనుగాడు జైలు నుంచి తప్పించుకొచ్చాడు, వాడిని అరెస్ట్ చేయాలి. అబ్బాయి వద్దు సార్, నాకు 2 లక్షలు ఇచ్చి ఆ సీన్ని కేసులో ఇరికించారు. అదంతా చేసింది అదిగో ఆ సోమలింగరాజు. ఆ సోమలింగరాజు సీనుని చంపని మా జైలర్కి 10 లక్షలు లంచం ఇచ్చారు సార్. మా జైలర్ కూడా చంపడానికి ట్రై చేశాడు. నేను సాక్ష్యం సార్. రేయ్, వాడి జీపులో ఎక్కించండి సార్. సార్. మల్లిక వాడిని వదిలి పక్కకి రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను నిన్ను కలిసి పారేస్తాను. ఏంట్రా డబ్బు 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 అని చస్తావు? డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నావా? నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం రా. నా ఆస్తి నేను ఏమైనా చేసుకుంటాను. ఈ క్షణమే నా ఆస్తి మొత్తం నేను ఈ కుర్రాడికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నయా పైసా లేని నీ కూతుర్ని కోటీశ్వరుడని ఈ కుర్రాడు చేసుకుంటాడో లేదో డిసైడ్ చేస్తాడు. ఏం బాబు? చిన్నప్పటి నుంచి డబ్బున్న అమ్మాయినా చేసుకుందాం అనుకున్నాను సార్. కానీ డబ్బు వచ్చే కొద్దీ మనుషుల్లో మంచితనం చచ్చిపోతుంది. వద్దు సార్, మీ డబ్బు మీరే ఉంచుకోండి. నాకు నా మల్లికనిస్తే చాలు.
విన్నావురా, ఈ కుర్రాడికున్న జ్ఞానం కూడా నీకు లేదు. అయినా మీకు చెప్పేదేమిటి? నువ్వు రా బాబు, ఇదే మండపంలో తాళి కడుతూ గాని రా. వద్దు సార్, అది డబ్బు నోళ్ళది, అది టెంపరీ. ఎప్పుడూ మా నాన్నని రోడ్లు ఉడ్చేవాడు అనేవారు కదా సార్. మా నాన్న వచ్చిన ఈ రోడ్డు మీదే తాళి కడతాను సార్. పిల్ల దక్కలేదు, తల్లి దక్కలేదు, ఈ జన్మ నాకు పెళ్లి కదా పాప. శుభం. రారా, కూర్చో, కూర్చో. ఓకే,